అందరికీ నమస్కారం. నేను మీ జగన్మోహిని. తెలుగు సౌరభాలు ఛానల్ ద్వారా సంధి నిర్వచనం, అలాగే సవర్ణ దీర్ఘ సంధి, ఉత్వ సంధి వాటి యొక్క వివరణ ఇంతకు ముందు వీడియోలో తెలుసుకున్నాం. ముఖ్యంగా 6 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులందరి కోసం కూడా నేను వ్యాకరణాంశాలు అందిస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. చక్కగా నా ఛానల్ ని మీరు అందరూ ప్రోత్సహిస్తున్నందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు ఈ వీడియో ద్వారా గుణసంధి నిర్వచనం, అసలు గుణసంధి అంటే ఏమిటి, గుణములు అంటే ఏమిటి, ఏ ఏ పదాలు గుణసంధిగా మనం గుర్తిస్తాము అనే విషయాన్ని వీడియోలో చూద్దాం. గుణసంధికి సూత్రం ఏమిటంటే, సూత్రం అంటేనే మంగళసూత్రాలు మెళ్ళ వేసుకుని అని అనుకోకండి. సూత్రము అంటే విధానము అని అర్థం. దాన్ని మనం ఫార్ములా అని అంటాం ఇంగ్లీష్ లో. అకారమునకు ఈ ఓర్లు పరమైనప్పుడు క్రమముగా ఏ ఓర్లు ఏకాదేశముగా వచ్చును అంటున్నాడు. అంటే ఏమిటి? అకారమునకు ఈ ఓర్లు పరమైనప్పుడు అంటే ఎదురుకుండా వచ్చినప్పుడు, అంటే పదాల కలయిక సంధి కదా. రెండు పదాలని కలిపినప్పుడు ఆ ఏర్పడే మార్పునే మనం సంధి అంటాం. ఆ మార్పు జరిగిన విధానాన్ని సంధి కార్యము అని అంటాం. రైట్? ఇందులో అకారమునకు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి? మొదటి పదంలో చివర అకారము మాత్రమే ఉండాలి. అకారం అంటే ఏమండి హ్రస్వ అకారమా అని మీరు అడగచ్చు. కానీ హ్రస్వము ఉండొచ్చు, దీర్ఘము ఉండొచ్చు. అకారమునకు ఈ ఊ అరులు, ఈ గాని ఊ గాని అరు గాని పరమైతే, అంటే రెండవ పదంలో మొదటి అక్షరముగా వచ్చినట్లయితే వాటి స్థానంలో ఏమొస్తాయి? ఏ ఓ అర్లు. ఏ ఓ అర్లు ఏకాదేశముగా వచ్చును. ఏకాదేశము అంటే అవి మాత్రమే వాటి స్థానంలో వస్తాయి. ఇక్కడ సౌండ్స్ ఒకసారి చూడండి. మనకి శబ్దము ఆ ఏదొచ్చినా ఆ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏ అనే శబ్దం వస్తుంది. అలాగే ఆ ప్లస్ ఓ ఈజ్ ఈక్వల్ టు ఓ, ఆ ప్లస్ రు ఈజ్ ఈక్వల్ టు అర్ అనే శబ్దం వస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఆ ఉన్నా దీర్ఘమైన ఏకారము మాత్రమే వస్తుంది. ఇక్కడ ఉకారము ఉంటే ఆలో దీర్ఘమున్నా హ్రస్వమున్నా, ఇక్కడ ఉకారం ఉన్నప్పుడు ఇక్కడ దీర్ఘము మాత్రమే వస్తుంది, ఓకారమే వస్తుంది, ఓకారము రాదు. అలాగే ఇక్కడ ఆకారానికి గాని అకారానికి గాని అరు వస్తే అర్ అనే శబ్దము వస్తుంది. ఇవి ఉదాహరణలు ఒకసారి చూద్దాం. చూడండి. దేవ ప్లస్ ఇంద్రుడు అన్నాం. దేవ అకారం, ఉవ్వు ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు వా. రైట్? అకారానికి ఇక్కడ ఈకారం వచ్చింది. ఈకారం వచ్చినప్పుడు ఏం రావాలి మనకి? ఏకారం రావాలి. ఏకారం ఎక్కడ వచ్చింది? దేవేంద్రుడు వా మీద వచ్చింది. అకారమునకు ఈ ఓర్లు పరమైతే ఏ ఓర్లు వస్తాయి కాబట్టి దేవేంద్రుడు. మహా ప్లస్ ఇంద్రుడు మహేంద్రుడు. ఇక్కడ చూడండి ఆకారం దీర్ఘం వచ్చింది, అయినా ఇక్కడ ఏకారమే వచ్చింది. వార్షిక ప్లస్ ఉత్సవం వార్షికోత్సవం. ఉకారం వచ్చింది కాబట్టి ఓకారం వచ్చింది. అలాగే సూర్య ప్లస్ ఉదయం సూర్యోదయం. అలాగే మహా ప్లస్ ఉదయం మహోదయం. అలుకారానికి వచ్చేటప్పటికి చూడండి. దేవ ప్లస్ ఋషి. అకారానికి అలుకారం వచ్చింది, వచ్చి ఏమైంది? దేవర్షి. మనం మామూలుగా దేవ ఋషి బ్రహ్మ ఋషి అని రాసేస్తే అది పదము తప్పు. అలా రాయకూడదు సంధి పదాలను. దేవ ప్లస్ ఋషి దేవర్షి, రాజా ప్లస్ ఋషి రాజర్షి, బ్రహ్మ ప్లస్ ఋషి బ్రహ్మర్షి. బ్రహ్మర్షి విశ్వామిత్రుడు అంటారు, బ్రహ్మ ఋషి విశ్వామిత్రుడు అనకూడదు. అర్ అనే శబ్దము ఇక్కడ మనకి పలుకుతుంది అనమాట. ఎందుకు దీన్ని గుణసంధి అన్నారు అంటే, ఏ ఓ అర్ అనువానికి గుణములు అని పేరు. ఎందుకు వీటిని గుణములు అంటారండి అంటే, ప్రయోగ శరణం వ్యాకరణం. మన పూర్వ కవులు వ్యాకరణ అంశాలని మనకి ఎలాగైతే అందించారో, వారు ఎలా ప్రయోగించారో అలాగే మనము సూత్ర సహితంగా వీటిని ఈ పదాలను ప్రయోగించాలి. ఏవో అర్ అనే వానికి గుణములు అని పేరు పెట్టారు కనుక
దీన్ని గుణ సంధి అని అంటారు. ఇది సంస్కృత సంధి. మనకి సంధులు 2 రకాలని చెప్పుకున్నాం. ఒకటి సంస్కృత సంధులు, 2 తెలుగు సంధులు. అంటే సంస్కృత పదాల మీద వచ్చేవి సంస్కృత సంధులు, తెలుగు పదాల మీద వచ్చేవి తెలుగు సంధులు. ఇంతకు ముందు వీడియోలో ఉత్వ సంధి గురించి నిర్వచించుకున్నాం, అది తెలుగు సంధి. సవర్ణ దీర్ఘ సంధి సంస్కృత సంధి. అలాగే గుణ సంధి కూడా సంస్కృత సంధి. ఈ పదాన్ని రాసేటప్పుడు ఈ సంధి విచ్ఛేదన తెలిస్తే చక్కగా మనం వాక్య నిర్మాణాన్ని అందంగా తీర్చిదిద్దుకోవచ్చు అన్నమాట. విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా స్టూడెంట్స్ అందరికీ, తెలుగు పరీక్ష రాసే స్టూడెంట్స్ అందరికీ, తెలుగు నేర్చుకోవాలనుకునే ప్రతి ఒక్కరికి కూడా నా వీడియోలు చాలా బాగా ఉపయోగపడతాయని ఆశిస్తూ, మీ అందరికీ కూడా నన్ను ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియో చేసే అవకాశాన్ని నాకు కలిగించండి. మరో సంధితోటి మీ ముందుంటాను వివరణతో. విన్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ వన్స్ అగైన్. దయచేసి వీడియోని యూట్యూబ్ లో మాత్రమే చూడండి. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ధన్యవాదాలు.